హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి కూర్గులోని ఒక 10 acres రిసార్ట్స్ అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే ఒక 70% కంప్లీట్ అయిపోయిన రిసార్ట్ ఒకటి ఉంది. సో ఈ 70% కంప్లీట్ అయిపోయిన ఈ రిసార్ట్ ఉన్న ప్లేస్ ఏంటి, తర్వాత దీని లొకేషన్లో ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎలా ఉంది అనేది ఒకసారి మనం కంప్లీట్ రౌండప్ చేసుకొని వద్దాం. సో ఇదేంటంటే మనకి ఒక పెద్ద 4 bedroom విల్లా ఇది, అండ్ దాని పక్కన కాటేజెస్ అవి. సో ఈ 5 cottages, ఈ విల్లా ఇదంతా కూడా ఒక 10 acresలో ఉంది. ఇక్కడ ఒక సర్వెంట్ క్వార్టర్ ఉంటుంది అండ్ చాలా రకరకాల చెట్లు, ఇదన్నీ పనస చెట్లు, కొబ్బరి చెట్లు, తర్వాత అరటి చెట్లు, ఈ తర్వాత ఇదంతా కూడా కాఫీ ఎస్టేట్. అండ్ టోటల్గా 7 acres మనకి కాఫీ ఎస్టేట్ ఉంది. ఈ కాఫీ ఎస్టేటే కాకుండా ఈ జామ చెట్లు కానీ లేకపోతే రకరకాల పళ్ళ చెట్లు చాలా ఉన్నాయి. అండ్ ఎదురు కనిపిస్తున్నది బ్లాక్ టాప్ రోడ్. సో బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఇదంతా మన ఇంటర్నల్ రోడ్ అనమాట. సో ఒకసారి మనము ఆ బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఒకసారి లోపలికి వస్తే ఇదంతా మన ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. అంటే మన ప్రాపర్టీ అనేది బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని ఉన్న ప్రాపర్టీ అనమాట. సో ఇదంతా కాఫీ ఎస్టేట్, 7 acres కాఫీ ఎస్టేట్ ఉంది. అండ్ 7 acres కాఫీ ఎస్టేట్తో పాటు ఇంకా 3 acres సపరేట్ ల్యాండ్ కూడా ఉందన్నమాట. అంటే మనకి కూర్గులో ఏమవుతుందంటే ప్రతి ప్లేస్లో ఈ ఒక 1 acre దీంట్లో ఖరాబ్ ల్యాండ్ అని కూడా ఉంది. అంటే ఖరాబ్ ల్యాండ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆవకాడో చెట్టు. ఇది ఆవకాడోనే కాకుండా ఇది బత్తాయి చెట్టు. సో ఇట్లా ఒక చెట్టు అని కాదు, జనరల్గా కూర్గులో నేచర్కి సంబంధించిన చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇది కూడా ఆవకాడో. ఇది సో ఇది ఆవకాడో, ఆల్రెడీ ఆవకాడో కాయలు కాసి ఉన్నాయి. అండ్ ఇది చాలా పెద్ద పనస చెట్టు. ఈ పనస చెట్టు కూడా ఫుల్గా కాయలు కాసినాయి. కింద నుంచి స్టార్ట్ చేస్తే పై దాకా చాలా కాయలు కాసినాయి. అండ్ ఇంకా ఈవెన్ అరటి చెట్లు కూడా, అరటిపళ్ళు చాలా కాసినాయి అండ్ బత్తాయిలు కూడా కాసినాయి. అండ్ ఇది కాకుండా మనకి ఇంకా బీటిల్ నట్స్ చాలా ఉన్నాయి. అండ్ చుట్టూ క్రోటన్స్ ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా రకరకాల మామిడి చెట్లు, పెద్ద పెద్దవి, అవి కూడా చిన్నవి కాదు. అండ్ ఇదంతా కాఫీ ఎస్టేట్ కూడా ఒక 25 years ఏజ్ ఉన్న కాఫీ ఎస్టేట్. అండ్ ఇదంతా కూడా ఒక విల్లా, 4 bedroom విల్లా. ఈ విల్లా చుట్టూ ఇలా ఉంటుంది. అండ్ ఏదైతే ఇంకొక 30% రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఉందో దానికి సంబంధించిన మెటీరియల్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక లెవెల్లో ఇట్లా టాప్లో ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ కిందకి వెళ్ళటానికి స్టెప్స్. అండ్ ఇదంతా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ విల్లా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి మనకి క్లియర్గా కనిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సారీ. అండ్ ఇది విల్లా. విల్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది చాలా పెద్ద హాల్. ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్కి. ఇక్కడ డిజైన్ కూడా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు వీళ్ళు. లైట్ పడ్డప్పుడు ఈ గ్లాస్ పైన చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా టాపు. దీంట్లో రకరకాల డిజైన్స్, రకరకాల ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంప్లీట్ టేక్వుడ్ ఫర్నిచర్ అంతా తెప్పించి పెట్టారు అన్నిటికీ. అంటే మనకి ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, అన్ని రూమ్స్కి కబోర్డ్సు, డైనింగ్ టేబుల్స్, చైర్స్, మ్యాట్రిస్లు ఇవన్నీ తెప్పించి పెట్టేసి ఉంచారు. అవుట్ సైడ్ కూర్చోటానికి స్టూల్స్. అండ్ ఇదొక బెడ్రూమ్, ఇదొక టాయిలెట్, కామన్ టాయిలెట్. అండ్ ఇదొక బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్. ఇక్కడ ఒక బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్. ఇట్లా అంటే కంప్లీట్గా అంతా రెడీ అయిపోయింది అనమాట. ఇది చాలా ఎంత హైట్ ఉంది చూడండి. అండ్ ఇట్లా మనకి ఒక మంచి పార్టీ చేసుకోవాలంటే కూడా చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది దీంట్లో. అండ్ దీంతో పాటు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే చాలా ఎక్స్పెండిచర్ అయింది దీంట్లో. బట్ దీని ప్రైసింగ్ కానీ ఇది కిచెన్, ఇది ఓపెన్ కిచెన్. ఇది సో ఇది కిచెను, అది క్యాఫ్టేరియా లాగా సిట్అవుట్. అండ్ ఇదంతా ఓపెన్ ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. అంటే ఒక లెవెల్లో ఒకలాగా, ఇంకొక లెవెల్లో ఇంకొకలాగా అట్లా సెట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఇంకొక పైకి ఎక్కుతున్నాము. ఈ పైన ఏంటంటే కాటేజెస్ లాగా ఉంటుంది. ఈ కాటేజెస్ అంటే ఇట్లా వ్యూ బాగుంటుంది ఇక్కడ నుంచి. సో ఇది పైకి ఎక్కిన తర్వాత
ఇక్కడ 1 2 3 4 5 రూమ్స్ ఉన్నాయి. అండ్ 5 రూమ్సే కాకుండా ఈ లాస్ట్లో ఇక్కడ నుంచి పైకి ఎక్కితే పైన సిట్అవుట్కి కూడా ప్లేస్ ఉంది. అంటే అరేంజ్ చేస్తున్నారు అనమాట. ఆ సిట్అవుట్ ఆ పైనుంచి చూస్తే చుట్టుపక్కల ఉన్న కొండలు అవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. సో ఇది ఈవెన్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను చూస్తేనే అర్థం చేసుకోగలుగుతాను క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా చేశారని. సో ఇది 10 acres అనమాట టోటల్గా. ఇదంతా ఒక మంచి కాఫీ ఎస్టేటు. దాంతోపాటు మనకి లోపల ఒక 2 బోర్లు ఉన్నాయి. అండ్ అదే కాకుండా వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడు మనదే ఒక వాటర్ బాడీ కూడా ఉంటుంది. సో ఆ వాటర్ బాడీ నుంచి కూడా ప్లెంటీ ఆఫ్ వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ చుట్టూ లొకేషన్ చూస్తే అన్ని పెద్ద పెద్ద అడవులు, కొండలు అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ అడవుల్లా కొండల్లా కనిపించే అన్నీ కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కూర్గులో. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఒక పెద్ద హిల్ స్టేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ ఏరియాలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. తర్వాత కూర్గులోనే ఫేమస్ అయిన ఒక వైట్ వాటర్ రాఫ్టింగ్ అని చెప్పి, ఆ వైట్ వాటర్ రాఫ్టింగ్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఇది లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ ఇంకేంటంటే దీనికి మనకి చుట్టుపక్కల టూరిజంకి సంబంధించిన చాలా విజిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లేదంటే మీరు నాకు ఒకసారి ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే దానికి నేను కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను. అండ్ కూర్గు నాకు అంటే హైదరాబాద్ నుంచి ఈ ప్లేస్కి ఒక 820 kilometers అట్లా అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఈ ఏరియాలో ఒక 2 సఫారీస్ కూడా ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఉన్నాయి. తర్వాత ఎలిఫెంట్ ని రెస్క్యూ చేసే ఈ కేంద్రం కూడా ఉంది. ఇట్లా చాలా విజిటింగ్ ప్లేసెస్. కానీ ఒక్కసారి ఇక్కడికి వస్తే అసలు దీన్ని మెయింటైన్ చేసుకోవడం కానీ లేకపోతే చుట్టుపక్కల విజిటింగ్ కానీ ఒక ప్లెజెంట్గా ఒక ప్లేస్లో ఉండిపోవాలి అనుకుంటే ఇలాంటి ప్రాపర్టీ సెట్ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే దీనికి సంబంధించిన కంప్లీట్ పర్మిషన్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ అన్నీ కూడా లీగల్గా పక్కా ఉన్నాయి. ఆ తర్వాతనే నేను ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. అండ్ దీనికి సంబంధించిన అన్ని లీగల్ చెక్ చేసుకున్న తర్వాత, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు. సో ఇది ఈరోజుటి ఈ 10 acres అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న రిసార్ట్. అండ్ ఇటువంటి ప్రాపర్టీస్ నా దగ్గర చాలా ఉన్నాయి. అండ్ కూర్గులో కూడా అన్లిమిటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే నాకు చాలా పెద్ద సర్కిల్ ఉంది. అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలామందికి ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. అందులో ఎంతోమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ బెంగళూరు వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ మీకు కూడా ఇటువంటి ప్రాపర్టీ ఇంట్రెస్ట్ అనుకుంటే ఇమీడియట్లీ నాకు కాల్ చేయండి. లేదు వేరే ఇంకేదన్నా ప్రాపర్టీ కావాలి, ఒక చిన్న ప్రాపర్టీ కావాలి కూర్గులో, నా దగ్గర సపోజ్ 3 acres 30 గుంటాస్ ప్రాపర్టీ కూడా ఒకటి ఉంది, కొద్దిగా బడ్జెట్లో వస్తుంది. అటువంటిది కావాలన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు, లేదు పింక్ చేయొచ్చు. అండ్ ఫామ్ ల్యాండ్ కూడా ఉంది. సో ఫామ్ ల్యాండ్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. లేదు కన్వర్టెడ్ చేసిన ఒక మంచి ఈ ల్యాండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ కూడా డైలీ ఎంత రెంట్ వస్తుంది, ఎట్లా ఉంటుంది, అవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి మళ్ళీ ఇక్కడ ఇంకొక సర్వెంట్ రూమ్స్ రీసెంట్గా కట్టారు. అండ్ రీసెంట్గా ఇక్కడ ఒక బోర్ కూడా వేశారు. అండ్ ఈ బోర్ నుంచి నా బయటకు వస్తే ఇది బ్లాక్ టాప్ రోడ్. సో బ్లాక్ టాప్ రోడ్స్ అన్నీ కూడా చాలా సూపర్ రోడ్స్ ఉంటాయి కూర్గులో. అండ్ ఈ ప్లేస్ నుంచి ఎటైనా చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది బ్లాక్ టాప్ రోడ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కూర్గులో ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో పంపించండి. మీకు ఏదన్నా థాట్ ఉంది, ఇంకెక్కడన్నా ప్రాపర్టీ కావాలి, ఊటీలో ప్రాపర్టీ కావాలి, ఇటువంటిది ఏదన్నా డిఫరెంట్ ప్లేసెస్లో కావాలి అనుకున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇటువంటి ఈ మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా వస్తాయి చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఈవెన్ హైదరాబాద్లో చుట్టూ కూడా చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్తే అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది కూడా పక్కన ఇంకొక వేరే వాళ్ళ ప్రాపర్టీ ఇది. సో ఇది ఈరోజుకి ఇంతే.
ఈ 10 acres ప్రాపర్టీ కావాలనుకుంటే ఇమీడియట్లీ కాల్ చేయండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్.